ఆయన అడిగిన ప్రశ్నల్లో ఏం ప్రాధాన్యత కలిగినటువంటి అంశాలు లేవు. అన్ని చెప్తారు. ఆయన ఏమన్నాడు, రేవంత్ రెడ్డి గారు నీళ్లు నిధుల కోసం కాక వచ్చిందని ఆయన ఒకసారి ఒక మాట వచ్చింది చూపించాలి. ఇంటర్వ్యూలో చెప్పండి, చూపించాలి. చూద్దాం. అవి ఎవరు అనరు, నాకు కూడా ఎవరు అన్నారు, నేను చూసాను. నాకు కూడా ఎక్కడో విన్నాను. మాట్లాడితేనే నీళ్లు నిధులు నియామకాలని మొదలు పెడతారు అందరు తెలంగాణ నాయకులు. నాట్ ఓన్లీ ప్లీజ్ చెప్పండి. లేదు, నిరాధారమైనటువంటి అది. తర్వాత మీరు చంద్రబాబు నాయుడు, నరేంద్ర మోడీ గారు ఎవరు చేసుకొని మీరు ఎట్లా వస్తున్నారు అనేది మాకు అవసరం లేదు. అంటే ఒక జనరల్, ఒక కామన్ మ్యాన్గా నేను చెప్తున్నాను. మీరు ఈ రాష్ట్రానికి రామ్మూర్తి గారు స్పష్టంగా చెప్పారు, ఎవరైనా రావచ్చు. బీఆర్ఎస్ పార్టీ పోయి అక్కడ ఒక వాళ్ళ చాప్టర్ ఓపెన్ చేసింది, ఆంధ్రాలో ఆఫీస్ పెట్టారు, మహారాష్ట్రలో చాప్టర్ పెట్టారు, వాళ్ళు ఇంకోటి యూపీలో పెట్టారు. సంథింగ్ వాళ్ళు ఎక్కడో పెట్టి వాళ్ళ ప్రయత్నాలు చేసి ఫెయిల్ అయ్యారు, పాస్ అయ్యారు, అయిపోయింది. అది మనకి ఇన్మెటీరియల్. ఇక్కడ వెన్ యు ఆర్ గోయింగ్ టు లాంచ్ హియర్ ఎవరి న్యూ చాప్టర్ ఆర్ అంటే ఆల్రెడీ రివైజింగ్ చాప్టర్, ఒక ఉన్నటువంటి ఒక కొత్త ఉన్న శాఖను పునరుద్ధరణ చేయదలుచుకున్నారు. మీరు చేయదలుచుకున్నప్పుడు ఈ రాష్ట్రం ఏర్పడి 12 సంవత్సరాలు అయిన తర్వాత మీరు ఏ యొక్క ఉద్దేశాలతో ఇక్కడికి వస్తున్నారు? సామాజిక తెలంగాణ, అమరజీవులు మీకు అవసరం లేదు. మీకు ఉన్నటువంటి అక్కడ చనిపోయినటువంటి అమరవీరుల గురించి మీరు ఉద్యమంలో మీరు ఉండి మాట్లాడితే అర్థం. ఉద్యమానికి మీ పార్టీకి సంబంధం లేదు. వ్యక్తిగతంగా వీరు ఉండొచ్చు, వ్యక్తిగతంగా ఇంకోళ్ళు ఉండొచ్చు, అది వేరు. అకార్డింగ్ టు ది జనసేన పార్టీ, అంతకుముందు ఉన్నటువంటి ప్రజారాజ్యం పార్టీలో తెలంగాణ అంశాన్ని గౌరవిస్తామని చెప్పి తిరుపతి సభలో లాంచ్ చేస్తేనే దేవేందర్ గౌడ్ గారు కూడా వెళ్ళి పార్టీ నన్ను విలీనం చేసి ఆయన ఆ పార్టీ నుంచి కాంటెస్ట్ చేసిండ్రు. తర్వాత వీళ్ళందరూ ఆ పార్టీ నుంచి విభేదించి, దాసోజీ శ్రవణ్ గారు వీళ్ళందరూ కూడా ఆ పార్టీ నుంచి ఎందుకు విభేదించి అవతలకు వచ్చిండ్రు? తెలంగాణ వాదాన్ని వీళ్ళు ఒప్పుకోమన్నారు. పార్లమెంట్ 2009 వచ్చింది, మేము ఒప్పుకోమని రౌండ్ టర్న్ ఈ నాయకులంతా చేస్తేనే కదా వీళ్ళంతా అవతలకు వచ్చింది. కాబట్టి మీరు అక్కడ మీరు చెప్పినటువంటి ఉద్దేశాలకు అనుగుణంగానే ప్రజారాజ్యం పార్టీ ఏర్పడ్డది. దాని విలీనం అయిన తర్వాత ఈ నాయకులు మార్చినటువంటి మాట వలన అక్కడ ప్రజారాజ్యం పార్టీ విలీనం కాకముందే చాలా మంది నాయకులు వెళ్ళిపోయారు. తెలంగాణ నాయకులంతా అక్కడ వెళ్ళిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో విలీనమైంది. చిరంజీవి గారు కేంద్ర మంత్రి అయినరు, మళ్ళీ తెలంగాణ కృష్ణ కమిషన్, ఇవన్నీ ఉదంతం జరిగింది. ఎందుకంటే మిత్రులు వీళ్ళందరూ కూడా ఒకసారి జరిగిన సీక్వెన్సెస్ అన్ని క్లియర్గా చూసుకొని మాట్లాడాలి. ఆ జరిగిన ఈ రోజు మళ్ళీ రీఎంట్రీ వచ్చింది. మొన్న ఏదో పొత్తులలో నాకే వస్తే కాంటాక్ట్ చేసిండ్రు. ఎందుకు? ఒక జాతీయ పార్టీ గుర్తింపు పొందడం కోసం ఇతర రాష్ట్రాలు పోటీ చేసిండ్రు. ఓట్ పర్సెంటేజ్ వస్తేనే వాళ్ళకు గుర్తింపు, సింబల్ వాళ్ళకు లాక్ అవుతుంది, లేకపోతే అవ్వదు. కాబట్టి దానికోసం కాంటాక్ట్ చేసిండ్రు. ఇవాళ మీరు చేసేటప్పుడు నిజంగా ఒక పెద్ద ఎత్తున చేసుకోవచ్చు. డెమోక్రసీలో మీకున్నటువంటి ప్రొవిజన్ అది. అయితే మీరు ఆంధ్ర నాయకత్వం ఇక్కడ యాక్సెప్ట్ చేస్తారా చేయరా అనేది ప్రజలు నిర్ణయిస్తారు. కానీ యూ హ్యావ్ ఎ ఛాన్స్ టు లాంచ్ యువర్ పార్టీ. అప్పుడు ఏం చేయాలి? మీరు మీ విధి విధానాలు ప్రకటించాలి. ఫస్ట్ ఏం ప్రకటించాలి విధి విధానాలు? తెలంగాణ యొక్క అంశాల మీద, అమరజీవుల గురించి మీకు అవసరం లేదు, మీకు ఉద్యమానికి సంబంధం లేదంటారు. మీకు 69లో మీరు పుట్టలేదు, మొన్నటి ఉద్యమంలో మీకు సంబంధం లేదు. మీకున్నది ఏంది? ఇవాళ ఏదో ఇది చెడిపోతుంది, తెలుగు రాష్ట్రం, ఆయన కూడా తెలుగువాడిగా బాగు చేద్దాం, దీన్ని ఏదో చేద్దాం, ఒక మంచి విజన్ తోటి వస్తున్నా అనుకుందాం, కాసేపు పాజిటివ్గానే మాట్లాడుకుందాం. మనం వస్తుడు ఏం చేయాలి? ఫస్ట్ ఏం చేస్తానని చెప్పాలి. ఇప్పుడు వారు అడిగినరు నదీ జలాల మీద మీ యొక్క స్టాండ్ ఏమిటి, ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగం మీద మీకున్నటువంటి స్టాండ్ ఏమిటి, అందు ఇంకోటి మీ విభజన విషయంలో జరిగినటువంటి ఆంధ్రాకు జరిగినటువంటి అన్యాయం ఏందో చెప్పండి, తెలంగాణకు జరిగిన అన్యాయం ఏందో చెప్పండి. కేంద్రం ఎందుకు తెలంగాణ మీద సీతకన్ను వేస్తుంది? మొన్నటి దాకా ఆంధ్ర మీద కూడా వేసింది. ఇప్పుడు వాళ్ళతో అక్కర కాబట్టి ఆ సీట్ల అవసరం ఉంది కాబట్టి మీకు ఏదో నిధులు ఇస్తున్నారు. తెలుగు ప్రజల మీద ఉన్నటువంటి వివక్షత ఏంది? మీరు ఎన్డీఏ కూటమి ఉన్నారు, ప్రశ్నించండి. దానికి ఏమైనా సానుకూలంగా తెచ్చే ప్రయత్నం చేయండి. మీరు అడగొచ్చు, తేండి. ఇప్పుడు మాకు రైలు ఆగుంది, దాని మీద మాట్లాడి ఇప్పియండి. ప్రజలలో సానుభూతి వస్తుంది. పార్టీలు వ్యతిరేకించిన ప్రజలు మిమ్మల్ని ఆమోదిస్తారు కదా, మీకు ఓట్లు వేస్తారు, వేయరు. ఈ ప్రాంతం మీద అభిమానం ఉంటే ఇక్కడ ముందు అభివృద్ధి చేసే కార్యక్రమాలు చేయండి. మీరు చేసుకుంటూ ముందుకు రండి. విజన్ వస్తే మీకు ఏమైనా ఇక్కడ అవకాశం ఉంటుంది. కాంట్రవర్సీ తోటి మీ జాగీరాని మాట్లాడడం, మీ అండమంటతోటి పోయిందని అనడం, వీటి వల్ల మీరు మైలేజ్ వస్తుందా? మీరు నెగిటివ్ మనం తిట్టుకుంటూ ఇంట్లోకి వస్తే ఇక్కడ మీకు యాక్సెప్టెన్సీ వస్తుందా? అంటే దాదాగిరి చేయడానికి వస్తుండ్రా? ఎదుర్చుకుంటూ వస్తే భయపడతారు అనుకుంటున్నారా?
ఏంటిది అది? ఏం చేయదలుచుకున్నారు మీరు? వచ్చేటప్పుడు యాక్సెప్టెన్సీ తోటి రావాలి. అయ్యా నమస్కారం అనుకుంటూ వస్తే ఎట్లుంటది, ఏం సంగతి అనుకుంటూ వస్తే ఎట్లుంటది? మీరు ఎట్లొస్తున్నారు మీరు? అండ్ వాట్ వే యు ఆర్ ఎంటరింగ్ ఇన్ దిస్ కంట్రీ? మీరు రావచ్చు. మీరు ఇంకొకటి, జాతీయ పార్టీలను ప్రాంతీయ పార్టీలతోటి పోల్చకండి. కాంగ్రెస్ పార్టీ స్వతంత్రం రాకముందు నుంచి స్వతంత్ర పోరాటం కోసం దేశ స్వాతంత్రాన్ని సముపార్జన చేసినటువంటి పార్టీ. ఆ పార్టీతోటి మా నాయకత్వానికి ఇక్కడ ఉన్న సంబంధాల గురించి ప్రాంతీయ పార్టీల గురించి మాట్లాడతారంటే డోంట్ కంపేర్ విత్ దట్. ఇవాళ భారతీయ జనతా పార్టీ 30 ఏళ్ళు, దాని ఆయు ప్రమాణం 40 ఏళ్ళు, 140 సంవత్సరాలు మాది. మాతోటి కంపారిజన్ చేసుకునే పార్టీ లేదు ఈ దేశంలో. అండి మాట్లాడే హక్కు లేదు ఎవరికి. దాని మాతోటి కంపారిజన్ చేస్తారు మీరు. మీకు నా హక్కేంది? మీకు నైకితే 196 కోట్ల రూపాయల ఆస్తుల్ని ఆ రోజు జవహర్లాల్ నెహ్రూ గారు ఇచ్చారు. 140 సంవత్సరాల 140 సంవత్సరాల చరిత్ర పార్టీ కూడా వాటమి తప్పలేదు కదా. మీరు మాతో కంపారిజన్ ఏంది మీకు? ఈ నాయకత్వాలు మీరు ఎవరినైనా పెట్టుకోండి, ఎవరైనా తెచ్చుకోండి, ఎవరైనా తీసుకుపోండి. బీఆర్ఎస్ పార్టీకి లేదు, ఈ తెలంగాణ అక్షర సమితికి లేదు, జనసేనకి లేదు, భారతీయ జనతా పార్టీకి లేదు. మీకు ఇప్పుడు మీ అధినాయకత్వాన్ని పట్టుకొని మీరు చేసుకోండి, మేమేం వద్దంటలేదు. బట్ కాకపోతే ఏంటంటే మీ అధినాయకుడికి ఈ రాష్ట్రానికి సంబంధించిన ఎజెండా ఏందని చెప్పాలి. మీ యొక్క ఉద్దేశాలు, లక్ష్యాలు, మీ ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ అనేది చెప్పుకొని ముందుకు రావాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నది మీ ఎంట్రీలో. ఇవన్నిటికి మించి తెలంగాణలో కొత్త పార్టీకి స్పేస్ లేదు. మీకు ఫైనల్ కంక్లూజన్ నేను చెప్తున్నా. కొత్త పార్టీ ఆ పక్కన ఈ పక్కన ఇద్దరికి కూడా ప్రాంతీయ పార్టీ మాది. ప్రాంతీయ పార్టీ స్థానం లేకపోవడమే. ఆయన ఏమన్నాడు? 140 సంవత్సరాలు ఉన్న జాతీయ పార్టీకి అసలు మా వేరే పార్టీ మాట్లాడే హక్కు లేదు. ప్రాంతీయ పార్టీ బుల్లెట్ లాంటి వాళ్ళు. చెప్పండి. ఒకటి విషయం ఏంటంటే, నేనేదో ఇక్కడ నా కంక్లూజన్ చెప్తున్నా, మీరు ఒప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇట్స్ మై కంక్లూజన్. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అనేటువంటి అతిపెద్ద జాతీయ పార్టీ, భారతీయ జనతా పార్టీ అనే అతిపెద్ద జాతీయ పార్టీ, అదేవిధంగా బలమైనటువంటి తెలంగాణ ఉద్యమానికి ప్రేరణ చేసినాం, తెచ్చినాం అని చెప్పుకునేటువంటి, ఇచ్చినాం మేమని తెచ్చినాం వాళ్ళని చెప్పుకునే బీఆర్ఎస్ పార్టీ. టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్గా మారింది. వాళ్ళు ఉన్నారు. ఈ 3 పార్టీలను కాదని ఇంకో పార్టీకి ఇక్కడ స్కోప్ ఉందని అనుకోవడం ఒక రాజకీయ విశ్లేషకులుగా కానివ్వండి, రాజకీయంగా కానీ అక్కడ ఏం పెద్ద స్కోప్ లేదు. ఇక్కడ మీరు అనుకునేది ఏది కూడా రాదు. పోతే ఏవైనా ఈ 3 పార్టీలని అటు ఇటు డైవర్ట్ అవుతాయి. ఇప్పుడు గెలుపుస్తాము అనేది వాళ్ళు చెప్పుకుంటారు, కానీ మేము గెలిచి ఇక్కడ మేము పరిపాలన చేస్తాం. వాళ్ళు చెప్పంగా వీళ్ళేం చెప్పకూడదు, వీళ్ళు చెప్పంగా వాళ్ళేం చెప్పకూడదు. వాళ్ళు చెప్పారు తెలంగాణకి అమ్మగా అమ్మనవుతా, తెలంగాణకి మేము అమ్మనయ్యి వీళ్ళందరూ లాలిస్తా పాలిస్తా ఉంటుంది కదా. ఆమె ఉద్దేశంలో తప్పు లేదు. ప్రభుత్వం ఫెయిల్ అయిందని ప్రపంచానికి తెలుసు. తెలంగాణ ప్రజలు ఎలా తెలంగాణ ప్రభుత్వంలో కాంగ్రెస్ వ్యతిరేకిస్తున్నారు ప్రజలు గ్రామాలలో ఇప్పటి వరకు కూడా. మీరు మాట్లాడింది అయిపోయింది. మళ్ళీ మేము మాట్లాడే అడ్డం వస్తే చెప్పండి. తెలంగాణ పార్టీ తెలంగాణలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర సమితి, భారతీయ రాష్ట్ర సమితి ఫెయిల్ అయిందని మేము చెప్పాల్సిన పని లేదు. బిడ్డనే చెప్తుంది. ప్రజలు చెప్తున్నారు లేదా? ప్రజలు ఆల్రెడీ చెప్పారు. బిడ్డ చెప్తున్నది ఇప్పుడు. ఇక మేము చెప్పాల్సిన అవసరమే లేదు దాని గురించి. మా పార్టీ ఫెయిల్ అయిందా సక్సెస్ అయిందా అనేది రేపు ఎన్నికలు చెప్తాయి. ఇప్పుడు దాని గురించి ఎందుకు? ఎన్నికలు అయిన తర్వాత మాట్లాడతారు. మరి ఇప్పుడు సీనియర్ నాయకుడిగా మరి ఏంటంటే అంటే ఆయన పార్టీ పరంగా విభేదిస్తారా లేదా ఎట్లా ఏంటి? ఆయన మీద నేను కేవలం సానుభూతి చూపిస్తున్నా. మిస్గైడ్ అయ్యిండు. వారి యొక్క ఉనికిని, అస్తిత్వాన్ని ఆంధ్ర రాష్ట్రంలో చాటుకొని అక్కడ మీరు ముఖ్యమంత్రి, మీరు ఒక గొప్ప మెసేజ్, మీరు ఆంధ్ర ప్రజలంతా మీరు ముఖ్యమంత్రి కావాలని ఎదురు చూస్తున్నారు. మీరు ముందు అది సాధించుకొని రండి, అప్పుడు వస్తే ఇక్కడ కూడా మంచి స్వాగతం దొరుకుతుందని నేను స్నేహపూర్వకంగా చెప్తున్నా. అంటే దాని ఏమంటారు, సానుకూలంగా నేనేం దాన్ని వ్యతిరేకించాను. నువ్వు ఒక్కటే నిమిషం, ఎందుకంటే మళ్ళీ ఇంకో రౌండ్ లేదు. ఒక్కటే నిమిషం, లాస్ట్ 2 నిమిషాలు నేను కంక్లూడ్ చెప్పండి. ఏంటంటే ఇప్పుడు ఏదైతే 7 మండలాలు అని చెప్పారు, 10 ఏళ్ల పరిపాలనలో వీళ్ళు ఎందుకు వ్యతిరేకించలా? ఢిల్లీలో పోయి